హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక సూపర్ రైడ్కి బయలుదేరుతున్నాం. మన డెస్టినేషన్ కైలాసకోన వాటర్ ఫాల్స్. ఒక హిడెన్ జెమ్ అనే చెప్పాలి. అలాగే మన హల్క్ గాడికి ఫ్యూయల్ అయితే పట్టించేసుకున్నాం. అలా హైవే మీద నుంచి అయితే అద్భుతాలు చూస్తూ గాజులమన్యం రోడ్డు మీద నుంచి అయితే హైవేలో వెళ్ళిపోదాం. చూసారా ఈ హైవే? స్మూత్ రోడ్స్, గ్రీనరీ చుట్టూ. ఇలాంటి రైడ్లో ఎంజాయ్మెంట్ రెట్టింపు చేస్తాయి. ఇక్కడ నుంచి కైలాసకోన సుమారు 60 కిలోమీటర్లు వస్తుంది. చాలామందికి తెలియదు, కానీ ఇది ఒక పర్ఫెక్ట్ వీకెండ్ గెట్వే. ఐస్ మన వీడియోస్ అయితే చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి చూడమని అయితే చెప్పండి. అలా చేసి నాకు ఒక బూస్ట్ అండ్ ఎనర్జీ లెవెల్స్ అయితే పెంచిన వాళ్ళు అవుతారు. అలాగే మన ఛానల్ని నా సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ పెద్ద దిక్కులాగా ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నా. నేను ఈ వీడియోస్ చేయడానికి రెండు కారణాలు. ఒకటి, మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం. రెండు, నా డ్రీమ్ రైడ్ కోసం అయితే చేస్తున్నా. నా వీడియోస్ ఫుల్గా వాచ్ చేసి నేనేమైనా తప్పు చేసుంటే కామెంట్ అయితే చేయండి. మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాను. ఈ ఆర్చ్ చూస్తుంటే కైలాసకోన వాటర్ ఫాల్స్ మనల్ని ఆహ్వానం పలికినట్టు ఉంటుంది. ఆల్ రైట్ గైస్, మనమైతే కైలాసకోనకు వచ్చేసాం. ఎంట్రీ ఫీజ్ అయితే చాలా తక్కువ. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్లీ ప్లేసు. ఒక మనిషికి 10 రూపాయలు అయితే టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మేమైతే 4 మెంబర్స్ వచ్చాము. 40 రూపీస్ పే చేసి 4 టికెట్స్ అయితే తీసుకున్నాము. అలాగే మన వాళ్ళు ఎవరన్నా ఫారెస్ట్లోకి వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ కవర్స్ కానీ యూస్ చేయొద్దండి. మన అటవీని, మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి. అలాగనేసి ప్లాస్టిక్ అయితే ఎవరు యూస్ చేయొద్దండి. చూడండి గైస్, చుట్టూ ఫారెస్ట్ మొత్తం గ్రీనరీగా అయితే కనిపిస్తుంది. మనకైతే వాటర్ ఫాల్ సౌండ్ ఇక్కడికే వినిపిస్తుంది. పక్కనే వాటర్ ఫాల్ నుంచి ఫ్లో అయ్యే పిల్ల కాలువలు కూడా ప్రవహిస్తున్నాయి. ఒకసారి మీరు ఆ కాలువలను చూసేయండి. అలాగే మనకి ఇక్కడ 2-3 టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్లో అమ్మవారి టెంపుల్ అండ్ పుట్ట నాగుపాంది టెంపుల్ అయితే ఉన్నాయి. అలాగే లోపలైతే మనకి శివుడు టెంపుల్ అయితే ఉంది. అక్కడికి కూడా ఉంది. మనకి వాటర్ ఫాల్స్ పక్కనే శివుడు టెంపుల్ కూడా ఒకటి ఉంది. ఈ అట్మాస్ఫియర్, ఈ గ్రీనరీ, చుట్టూ ఫారెస్ట్ చాలా క్రేజీగా అయితే ఉంది. అయ్యో, ఇక్కడైతే మనోడైతే నేను అమరుణ్ణి, నీలాంటి వాళ్ళకైతే నేను భయపడను అనేసి డైలాగ్ వేశాడు. మన కోతి రియాక్షన్ అయితే ఓ నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను అనేసి అయితే అదైతే సైడ్ అయితే వెళ్ళిపోయింది. గాయస్, ఈ వాటర్ ఫ్లోకి, గాలికి మన మీద మంచు కురుస్తున్నట్టయితే వాటర్ డ్రాప్స్ అయితే పడుతున్నాయి. ఇంత దూరంలో ఉన్నా కూడా ఇంకా ఎంతమంది వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు వీకెండ్స్లో. చాలా సూపర్ ప్లేస్ గాయస్. ఇదైతే 40 feet హైట్ నుంచి పడే జలపాతం. ఇక్కడ పీస్ఫుల్ వైబ్ చూడండి. పక్కనే ఒక చిన్న శివాలయం టెంపుల్ కూడా ఉంది. లోకల్స్ చెప్తారు శివుడు యోగ సాధన కోసం ఇక్కడికి వచ్చారట. అందుకే ఈ పేరు వచ్చిందంట కైలాసకోన అనేసి. ఇదిగో ఫ్రెండ్స్, ఇది మన మిస్ అవ్వలేని స్పాట్, జలపాతం. నీరు ఎంత కూల్, ఎంత ప్యూర్ ఉందో మాటల్లో చెప్పలేవు. మీరు వచ్చేటప్పుడు దయచేసి ప్లాస్టిక్ అయితే తీసుకురావద్దు. లెట్స్ కీప్ నేచర్ క్లీన్.
నేను ఒక ట్రెక్ ఫీల్డ్‌లోకి అయితే వెళ్దామనేసి అలా ఒక కర్ర చేతిలో పట్టేసుకొని పైకైతే రాళ్ళపైన అలా పైకెళ్ళిపోతున్నాను. ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దామంటే ఆ ఫోర్స్‌కి, ఆ గాలికైతే పక్కన కూడా నిలబడలేకపోతున్నాం. వాళ్ళైతే ఎలా తట్టుకుంటున్నారైతే నాకైతే అర్థం కావట్లేదు. అక్కడి నుంచి ఆ వాటర్ ఫాల్స్ మన మీద పడుతూ ఉంటే ఎంత ఫుల్ అండ్ ఎంత కూల్‌గా అయితే ఉందో, ఇలాంటి వైబ్ అయితే మనం మిస్ కాకూడదసలు. ఇదే గాయ్స్ నేనైతే చెప్పిన శివుడు టెంపులు. లోపలైతే 'బాహుబలి' సినిమాలో వాటర్ ఫాల్స్ కింద శివుడిని పెట్టినట్టయితే ఉంటది. వాటరు శివుడి మీద అయితే అలాగే పడుతూ ఉంటాయి డ్రాప్స్‌గా. ఆ ఫాల్స్ అన్నీ అక్కడ పైకి గుట్ట నుంచి కారుతూ చూడ్డానికైతే చాలా 'బాహుబలి' సినిమాలో చూసినట్టే ఉంటది. ఇక్కడ ప్రాపర్ హోటల్స్ లేవు కాబట్టి స్నాక్స్, వాటర్ క్యారీ చేసుకోవడం బెటర్. కానీ ట్రెక్ చాలా ఈజీగా కాబట్టి కిడ్స్ అండ్ ఎల్డర్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో గాయ్స్ ఈరోజు మన రైడ్ కైలాస్ కోన వాటర్ ఫాల్స్‌కు. నెక్స్ట్ రైడ్ ఎక్కడికి వెళ్ళాలో కామెంట్స్‌లో చెప్పేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు.